బౌద్ధమత వైభవానికి సాక్ష్యం బొజ్జన్న కొండ. తెలుగునాట ఒకప్పుడు బౌద్ధమతం బాగా అభివృద్ధి చెందింది. ఆనాటి వైభవానికి చిహ్నాలు ఇప్పటికి కూడా పలుచోట్ల కనిపిస్తాయి. అలాంటి చారిత్రక ప్రదేశాల్లో ఒకటి బొజ్జన్న కొండ బౌద్ధారామం. చుట్టూ పచ్చదనం, మధ్యలో కొండలు, గుట్టలు, ఆ కొండల మీద అత్యద్భుతంగా మలిచిన బౌద్ధారామాలు, ఇవన్నీ కలగలిసిన ప్రదేశం బొజ్జన్న కొండ. బొజ్జన్న అంటే బుద్ధుడని చెప్తారు. బౌద్ధం బాగా విలసిల్లిన ప్రదేశం కాబట్టి బుద్ధుని కొండ అని, కాలక్రమేణా బొజ్జన్న కొండ అని ప్రసిద్ధి చెందింది. ప్రకృతి అందాలతో విలసిల్లే ఈ ప్రాంతం ప్రస్తుతం పిక్నిక్ స్పాట్గా ప్రసిద్ధి చెందిన శతాబ్దాల క్రితం మాత్రం బౌద్ధ ఆరామాలకు, బౌద్ధ అధ్యయనాలకు పెట్టింది పేరుగా ఉండేది. ఇక్కడ జరిగే బౌద్ధ అధ్యయనాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా చైనా, థాయిలాండ్, శ్రీలంక వంటి అనేక దేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షువులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుని కొండ మీద గుహలలో నిర్మించిన ఆరామాలలో నివాసం ఉండేవారట. ఇంతకీ ఈ బొజ్జన్న కొండ ఎక్కడ ఉంది? విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామం దగ్గర అనకాపల్లికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది బొజ్జన్న కొండ. ఈ కొండ ఉపరితలాన్ని చదును చేసి దానిమీద స్తూపాన్ని నిర్మించారు. స్తూపానికి తూర్పు దిశగా కాల్చిన ఇటుకలతో మహావిహారం నిర్మించారు. పశ్చిమ దిశలో కొండను తొలిచి 8 గుహాలయాలు, స్తూపాలు ఏర్పాటు చేశారు. కొండ పశ్చిమ కొనలో 2 అంతస్తుల్లో గుహాలయాలను నిర్మించారు. వీటిలో ధ్యాన బుద్ధ ప్రతిమలున్నాయి. బొజ్జన్న కొండను ఆనుకుని పశ్చిమ దిశగా తిమింగలాకారంలో తీర్చిదిద్దబడిన లింగాల కొండ కూడా ఉంది. ఈ 2 ప్రాంతాలను చూడ్డానికి ప్రతినిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. బొజ్జన్న కొండను ఒక విహారయాత్రగా, పిక్నిక్ స్పాట్గా చూసినా అక్కడ కనబడే స్తూపాలు, ఆరామాలు, శిల్పాలు, ఇలా ప్రతి ఒక్క అంశం మనకు విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. 1907, 1908 మధ్య జరిగిన పురావస్తు తవ్వకాల్లో బొజ్జన్న కొండ, లింగాల కొండ సముదాయాలు బయటపడినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలో అనేక మట్టి పాత్రలు, పెద్ద పెద్ద ఇటుకలు, బంగారు, వెండి, రాగి నాణాలు వంటి అనేక అరుదైన వస్తువులు ఇక్కడ దొరికాయట. వీటి ఆధారంగా ఈ కట్టడాలు క్రీస్తు శకానికి ముందే నిర్మించి ఉండొచ్చని అప్పటి నివేదికలు చెప్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఇంత అద్భుతమైన కట్టడం మరొకటి లేదని కూడా చరిత్రకారులు చెప్తారు. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున ఇక్కడ అతిపెద్ద జాతర జరుగుతుంది. అప్పుడే బొజ్జన్న కొండ దగ్గర బౌద్ధ మేళా కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ బౌద్ధ మేళాకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా శ్రీలంక, నేపాల్, చైనా మొదలైన ఇతర దేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షువులు వస్తారు. ఇక్కడ పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. బౌద్ధ భిక్షువులే కాదు, చుట్టుపక్కల వేలాది మంది ప్రజలు తరలి వస్తారు ఈ ఉత్సవానికి. ఈ ఉత్సవంలో గాలిపటాలు ఎగరేయడం, రంగుల రాట్నాల సందడితో బొజ్జన్న కొండ అత్యంత కోలాహలంగా మారుతుంది. ఇది పరిసర ప్రాంతాలలో ఒక అద్భుతమైన పిక్నిక్ స్పాట్ గా ప్రసిద్ధి చెందిన ఒకప్పటి బౌద్ధారామం బొజ్జన్న కొండ విశేషాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.